మీకు ఒక బ్రహ్మాండమైన కథ చెప్తా తెలుగులో. కథ పేరు బక్కటి పెళ్ళాం లావాటి మొగుడు. కథ పేరు ఏంటంటే బక్కటి పెళ్ళాం లావాటి మొగుడు. బ్యూటిఫుల్ ఉంటుంది. సినిమాలో కూడా సైడ్ స్టోరీ కింద వాడుకోవచ్చు, లేదా షార్ట్ ఫిలిం అని కావాలంటే తీయచ్చు. సబ్జెక్టు కాపీ రైట్ నేను రాశా కాబట్టి. రాసిన వారు మంత్రిపేట మార్కండేయులు, డైలాగ్ రాసిన వాడు మంత్రిపేట మార్కండేయులు, హైదరాబాద్. ఈ కథ వినండి. బక్కటి పెళ్ళాం చీపురు పుల్లంతా సన్నగా ఉంటుంది. లావాటి మొగుడు ఒక ఏనుగులా ఉంటాడు. ఎలా పెళ్ళయిందో ఇద్దరికి ఆ దేవుడికే తెలవాలి. మరీ సన్నగా ఉన్నానని వైఫ్ ఫీల్ అయిపోతుంటుంది, భార్య ఫీల్ అయిపోతుంటుంది. మరీ లావుగా ఉన్నానని అనుకుంటాడు భర్త మనసులో. ఒకరంటే ఇంకొకరికి కొంచెం ఈర్ష్య. ఎందుకంటే సన్నగా ఉంటే కొంచెం లావు కావాలని ఆమె, లావుగా ఉంటే సన్నగా కావాలని చెప్పి అతను ఎప్పుడు అనుకుంటూ ఉంటుంటారు. ఈ విషయంలో ఇద్దరి మనసులు బాధతో వాదులాడుకుంటుంటారు కూడా, కీచులాడుకుంటుంటారు కూడా. ఏదో మనసులో చెప్పలేని బాధ ఉంటుంది. ఏమి చేయలేక ఒకరి మీద ఒకరు సెటైర్లు, పంచులు వేసుకుంటుంటారు. ఈ వాదనలు పనికి మాలిన మాటలతో ప్రతిరోజు ఏదో ఒక చిన్న గొడవ జరుగుతూనే ఉంటుంది. కానీ ఇద్దరు కొన్నిసార్లు తమకు తాము ఓదార్చుకుంటుంటారు. ఎందుకో కొంచెం అసహనం, అసంతృప్తి, ఏదో చెప్పలేని బాధ, మనసులు గాయమై ఏమీ చేయలేని పరిస్థితులు. ఒకరు మరీ సన్నగా ఉంటూ ఇంకొకరు మరీ లావుగా ఉంటే చూసే జనానికి కొంత జాలి లాంటి ఆలోచన వస్తుంది. అయ్యో ఏమిటిది అని. కానీ ఎవరేం చేయగలరు, ఎవరేం చేయలేరు. ఏది ఏమైనా జీవితాలు గడపాల్సిందే. దేవుడి ఆశీస్సులతో భార్యాభర్తలు అయ్యారు. సన్నము లావు అన్నవి దేవుని లీలలే అని అనుకోవాలి. తప్పదు, సంసారం చేయాల్సిందే. మాటల యుద్ధం ఆగదు. ఎవరి సంసారాలు వారివి, ఎవరి గొడవలు వారివి, ఎవరి బాధలు వారివి, ఎవరి అనుభవాలు వారివి, ఎవరి జీవితాలు వారివి, ఎవరి కర్మలు వారివి. కానీ ఒకటి మటుకు నిజం, ప్రతి వారి జీవితాలలో గొడవలు ఉంటూనే ఉంటాయి. ప్రశాంతంగా జీవితాలు గడపాలనే ప్రసక్తి లేనే లేదు. జీవితాలు కాలంతో పయనించాలి. మంచి అయినా చెడు అయినా ఈ క్రింద వాదనలు, వాదులాటలు, డైలాగులు, కీచులాటలు మీరే చూడండి. మొత్తం డైలాగులన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. టీవీ సిరీస్లో కూడా వాడుకోవచ్చు, సైడ్ల కింద, సినిమాలలో సైడ్ స్టోరీ కింద కూడా వాడుకోవచ్చు, లేదా షార్ట్ ఫిల్మ్స్ అయినా తీసుకోవచ్చు. బక్కటి పెళ్ళాం లావాటి మొగుడు ఫుల్ డైలాగ్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి, చదవండి. ఈ వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, వ్యూస్ వచ్చేట్టు చూడండి, మరొకళ్ళకి షేర్ చేయండి, రికమెండ్ చేయండి. అండ్ అన్నిటికైనా ముఖ్యమైనది సబ్స్క్రైబ్. తప్పకుండా నా ఛానల్కి, విన్నీ బన్నీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి కథలో మీ ముందుకు వస్తాను. ఇట్లు మంత్రిపేట మార్కండేయులు, హైదరాబాద్. ఈ వీడియో యూట్యూబ్ షార్ట్లో కూడా పెడుతున్నాను, చూడండి, ఆనందించండి. అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.